హాయ్ అందరికీ. మీరు ఎప్పుడైనా ద స్పీకర్స్ వాయిస్ వాజ్ ఇనాడిబుల్ లేదా ద సౌండ్ వాజ్ ఇనాడిబుల్ టు హ్యూమన్ ఇయర్స్ అనే మాటలు విన్నారా? ఈ ఇనాడిబుల్ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో, ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. దీనికి డెఫినేషన్ ఏంటంటే సంథింగ్ కెనాట్ బి హియర్డ్ అని. అంటే చెవులకు వినబడేంతగా బిగ్గరగా లేని, అస్పష్టంగా ఉన్న శబ్దాన్నే ఇనాడిబుల్ అనే వర్డ్తో మనం చెప్పచ్చు. అంటే చెవికి అందని శబ్దం, లేదంటే అస్పష్టమైన శబ్దం, లేదంటే వినిపించని శబ్దాన్నే ఇనాడిబుల్ అనే వర్డ్తో చెప్తారు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే హీజ్ వాయిస్ వాజ్ ఇనాడిబుల్ ఓవర్ ద నాయిస్. అంటే శబ్దం మధ్య అతని గొంతు వినిపించలేదు అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.